రేవంత్ సర్కార్ పై బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ దందా చేస్తుందని సంచలన ఆరోపణలు చేశారు. భూ దందాల మీదే గవర్నమెంట్ నడుస్తుందని వ్యాఖ్యానించారు. ఎవరేమనుకున్నా హిల్ట్ పాలసీ అమలు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి అంటున్నారని అన్నారు. హౌస్ కమిటీ వేసి రివ్యూ చేయాలని కనీస జ్ఞానం లేదని విమర్శించారు. సమ్మె నేపథ్యంలో మృతి చెందిన శంకర్ గౌడ్కు 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అన్ని రంగాల్లో వైఫల్యం చెంది కేవలం కాంగ్రెస్ భూవేలం, తెలంగాణ ఆస్తుల వేలం, తెలంగాణ ఆస్తులు ఒకటొకటిగా తెలంగాణటువంటి ఒక రియల్ ఎస్టేట్ దండగా మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తా ఉన్నారు. లక్షల కోట్ల రూపాయల అప్పులు ఒకవైపు, వేల కోట్ల రూపాయల ఆస్తులు, లక్షల కోట్ల రూపాయల ఆస్తుల వేలంతో తెలంగాణను పూర్తిగా నిర్వీర్యం చేసి కేవలం భూ దందాల మీద, ఆస్తుల పంపకం పెంపకం మీద మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్నదని స్పష్టమవుతా ఉన్నది. ఈరోజు ఉప ముఖ్యమంత్రి నిఖార్సుగా సిగ్గు లేకుండా హిల్ట్ పాలసీ అమలు చేస్తాం 6 నెలల లోపల, ఎవరేమైనా మేము మాత్రం హిల్ట్ పాలసీని పూర్తిగా అమలు చేస్తాం, ఇక్కడ ఉన్నటువంటి భూములన్నీ తెగనమ్ముకుంటామని చెప్పేసి చెప్తున్నారంటే పూర్తిగా వీళ్ళు అన్ని గాలి కొరివేసి కేవలం ఈ రాష్ట్రంలో ఆస్తులను అమ్ముకోవడం కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అన్ని రంగాల్లో వైఫల్యం చెంది కేవలం కాంగ్రెస్ భూవేలం, తెలంగాణ ఆస్తుల వేలం, తెలంగాణ ఆస్తులు ఒకటొకటిగా తెలంగాణటువంటి ఒక రియల్ ఎస్టేట్ దండగా మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తా ఉన్నారు. లక్షల కోట్ల రూపాయల అప్పులు ఒకవైపు, వేల కోట్ల రూపాయల ఆస్తులు, లక్షల కోట్ల రూపాయల ఆస్తుల వేలంతో తెలంగాణను పూర్తిగా నిర్వీర్యం చేసి